గుడ్ మార్నింగ్ గైస్ అండ్ వెల్కమ్ టు yet another DIML ఆన్ Asterix. ఎప్పట్లాగానే నా మార్నింగ్ వర్కౌట్తో స్టార్ట్ అయింది. ఐ హ్యావ్ బీన్ అ లిటిల్ ఇర్రెగ్యులర్ కానీ మళ్ళీ క్యాచ్అప్ చేస్తున్నాను బికాజ్ నాకు ఫిట్నెస్ అనేది లగ్జరీ కాదు, నెసెసిటీ. చాలా మంది అడుగుతారు దట్ మోటివేషన్ ఎలా వస్తుంది ఫిట్నెస్ కోసం లేదంటే వర్కౌట్ చేయడానికి ఎవ్రీడే అంటే ఆప్టిమమ్ హెల్త్ కండిషన్ లో ఎప్పటికైనా ఉండాలి అంటే మన పార్ట్స్ అండ్ యాక్సెసరీస్ కి రెగ్యులర్ సర్వీసింగ్ కావాలి. అదే వర్కౌట్. అందంగా కనిపించాలి అని గోల్ పెట్టుకుంటే కొద్దిగా స్లిమ్ అయ్యాక ఓహో ఇప్పుడు బాగున్నానని మానేస్తాము. కానీ అదే హెల్త్ కోసం ఫిట్గా ఉండాలి అని గోల్ పెట్టుకుంటే ఆటోమేటిక్లీ మోటివేషన్ లోపల నుంచి వచ్చేస్తుంది. పొద్దున్న లేచాను, వర్కౌట్ చేసేసాను అండ్ అటుకులు కూడా చేశాను. మీరు ఇందాక చూసినట్టు దాని రెసిపీ కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను. బిల్లి గారు లవ్స్ దట్ అటుకుల్ రోస్ట్. నేను ఇంట్లోనే చేసి పెడతాను. ఆయిల్ అదంతా మన కంట్రోల్లో ఉంటుంది కదా గైస్, అందుకే. సో ఈరోజు మీరు నేను కలిసి నాకు ఈవినింగ్కి ఒక అవుట్ఫిట్ సెలెక్ట్ చేయాలి. ఈవినింగ్ ఒక ఫంక్షన్కి వెళ్ళాలి గైస్. అండ్ ఐ గెట్ సచ్ లెస్ ఇన్వైట్స్. నన్ను అసలు ఎవ్వరు ఇన్వైట్ చేయరు బికాస్ నేను ఎక్కడికి వెళ్ళను, నేను హ్యాండ్ ఇస్తూ ఉంటాను. I don't know what it is. It's not like social anxiety. నేను వెళ్తే ఐ ఫీల్ హ్యాపీ మీటింగ్ ఎవ్రీవన్ అంతా. కానీ ఇంట్లోంచి రెడీ అయ్యి బయటికి వెళ్ళడం ఎంత పెద్ద ఎఫర్ట్ లాగా అనిపిస్తుంది నాకు. అంటే 3-4 days పడుతుంది నాకు మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి ఒక ఫంక్షన్కి వెళ్ళాలి అంటే. అండ్ ఆ రోజు ఎప్పుడైతే ఆ డేట్ అండ్ టైం దగ్గరకు వస్తూ ఉంటుందో అప్పుడు మళ్ళీ నా మూడ్ ఎలా మారిపోతుందో నాకే తెలియదు. అండ్ ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్. ఐ వాజ్ వెరీ సోషల్ ఎర్లియర్. యు నో వాట్ గైజ్, ఐ ఫీల్ దట్ ఎప్పుడైతే మన ఇల్లు అండ్ వర్క్ ప్లేస్ ఒకటే చోటు ఉంటుందో ఆ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్కి సెపరేషన్ అనేదే ఉండదు. సో ఈవెన్ ఇఫ్ ఐఎమ్ సిట్టింగ్ ఫ్రీ ఓవర్ హియర్ ఐఎమ్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ వర్క్. అండ్ బిల్లి గారు అంతే, ఇలా లైఫ్ లాంగ్ అయితే ఉండలేము. సో వీ హ్యావ్ అ ప్లాన్ దట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక స్టూడియో రెడీ చేసి అండ్ అక్కడ ఒక చిన్న ఆఫీస్ కొంచెం స్టాఫ్ లాగా పెట్టి షూటింగ్ ఉంటే అక్కడ వెళ్ళి చేయాలి, ఇంట్లో ఉంటే షూటింగ్ చేయవద్దు అని. బట్ ఇట్స్ వెరీ స్ట్రేంజ్ ఒక కాంటెంట్ క్రియేటర్స్ లైఫ్ ఏంటంటే ఇప్పుడు నేను డే ఇన్ మై లైఫ్ చేస్తున్నాను. ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు చేయట డూ ఇట్ ఇన్ మై హౌస్ ఓన్లీ కదా. లెట్స్ సీ ఫ్యూచర్లో ఎలాంటి ప్లాన్స్ ఉంటాయో, మనం ఏమేమి చేస్తాం మనకే తెలియదు. కాబట్టి ఈ సెక్షన్ నేను ఎప్పుడు ఓపెన్ చేస్తాను తెలుసా, ఎప్పుడైతే నాకు ఇలా ఫంక్షన్స్కి వెళ్ళాలి అప్పుడు నాకు ఇన్ని డ్రెస్సెస్ ఉన్నాయి. ఇందులో ఏదైనా 2-3 ఇయర్కి 2-3 టైమ్సే నాకు యూజ్కి వస్తుంది బికాజ్ ఐ డోంట్ గో ఎనీవేర్. నా బెస్ట్ ఫ్రెండ్ రష్మి ఉంది కదా, వాళ్ళ డాడీ మమ్మీది 50th యానివర్సరీ అనమాట ఈరోజు. అండ్ ఐ ఆల్రెడీ నో వాట్ ఐ వాంట్ టు వేర్. అరే ఇది రిపేర్ చేసుంటే బాగుండేది, ఇది వేసుకునేదాన్ని కదా. నేను లాస్ట్ దివాళీకి ఒక డ్రెస్ తీసుకున్నాను గైస్, ఎంత బాగుంది కదా. లైక్ ఇట్ హ్యాస్ లాంగ్ ఫ్లటరీ బటర్ఫ్లై కైండ్ ఆఫ్ స్లీవ్స్. కానీ దీని జిప్ పాడైపోయింది, రూల్డ్ అవుట్ అయిపోయింది. నా దగ్గర ఒక మంచి కలంకారీది, ఈ కలంకారీ డ్రెస్ ఒకటి ఉంది, మొత్తం యాంకిల్ లెంత్ వరకు ఉంటుందన్నమాట. అండ్ వర్క్ అదంతా చాలా బాగుంది. ఐ విల్ డూ దిస్. వాట్ డూ యూ గైస్ సే? మర్చిపోయాను, ఈ వ్లాగ్ ఎప్పుడో వస్తుంది కదా, అప్పటికి ఈవినింగ్ నేను ఆల్రెడీ డ్రెస్ అప్ అయిపోతాను. అదేదో మీతో లైవ్లో అడిగినట్టు అడుగుతున్నాను. ఓకే, లెట్స్ గో విత్ దిస్ గైస్. ఫైనల్. ఇప్పుడు నాకు ఒక వర్క్ మీటింగ్ ఉంది అండ్ దిస్ ఈజ్ మై లుక్ ఫర్ ద మీటింగ్. ఐ జస్ట్ వాంట్ టు లుక్ వెరీ ప్రెజెంటబుల్. సో పైన పటారం అండ్ లోన లొటారం. వర్క్ ఫ్రమ్ హోమ్ డ్రెస్ కోడ్ అండ్ మీటింగ్ కోడ్ అందరికీ తెలిసిందే కదా, నేను కూడా అంతే. బిల్లి గారు కరెక్ట్ టైంకి వెళ్ళిపోయారు. ఐఎమ్ సో బ్యాడ్ విత్ ఆల్ దిస్ టెక్ స్టఫ్ అండ్ ఆల్ దాట్. ఇప్పుడు ఇది ఎలా ఆన్ చేయాలో తెలియట్లేదు. మైక్ యాక్సెస్, కెమెరా యాక్సెస్ లేదు అంటుంది ఇది. అండ్ బిల్లి గారికి కాల్ చేశాను. ఐ హోప్ హీ కమ్స్ సూన్. దోస్ గైస్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ. సో బ్యాడ్. ఐఎమ్ ఆల్వేస్ పంక్చువల్ గైస్ అండ్ ఐ హేటెడ్ వెన్ దీస్ థింగ్స్ హ్యాపెన్. జీమెయిల్ ఎక్కడుంది కూడా నాకు దొరకట్లేదు. ఏంట్రా బిల్లి, కొంచెం ఉండొచ్చు కదా, ఎందుకు అలా జంప్ అయిపోతావు? 2 minutes ఆగితే ఏమవుతుంది? మరి నేను రెడీ అవ్వాలి కదా. నువ్వు మార్నింగ్ నుంచి నువ్వు మార్నింగ్ నుంచి లేట్ చేస్తున్నాను. 1 minute కాదు, ఆల్రెడీ లేట్ అయింది మీటింగ్కి. చూడు ఇలా వస్తుంది. Yeah, sure. Nimisha was coordinating with you only, right? For everything? Yes. Yeah. My grandparents are from Calcutta. My mom is from Bombay. My dad is from Calcutta.
సో ఎక్దమ్ ప్రాపర్ మార్వాడి ఫ్యామిలీ ఓన్లీ. సో మీటింగ్ అయిపోయింది గైజ్. ఇట్ వాస్ విత్ ద విష్ కేర్ టీమ్. విష్ కేర్ది నేను చాలా క్యాంపెయిన్స్ చేస్తూ ఉంటాను, వీడియోస్ చేస్తూ ఉంటాను కదా. సో దే వాంటెడ్ టు నో హౌ దే ప్రొడక్ట్స్ ఆర్ పర్ఫార్మింగ్ అండ్ మీ రియాక్షన్, ఆడియన్స్ రియాక్షన్. నేను ఏదైతే నాకు వ్లాగ్స్ కింద మీరంతా కామెంట్ చేస్తారో దట్ మోస్ట్ ఆఫ్ యూ have found such good results with their brand and the products that I've suggested. And మీరందరూ ఏదైతే ఫీడ్బ్యాక్ ఇస్తారో నేను అది వాళ్ళకి ఇచ్చాను. ఇంత బాగుంటుంది కదా. ఇంతకుముందు మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటే అది కొని నచ్చకపోతే ఇంకా వదిలేయాలి. దే వాజ్ నో వే టు టాక్ టు ద బ్రాండ్ అబౌట్ ఇట్ అండ్ టెల్ దమ్ దట్ ఫీడ్బ్యాక్ అలా ఉంది ఇలా ఉంది అని. బట్ నౌ ఇట్ ఈస్ సో డిఫరెంట్. లైక్ సెటప్ ఎంత బాగుంది. ఎస్పెషలీ ఈ ఇండియన్ బ్రాండ్స్ ఏదైతే కొత్తగా లాంచ్ చేస్తున్నారు, దే ఆర్ యాక్చువల్లీ లిసనింగ్ టు అస్, టు యూ అండ్ మీ యాజ్ కన్జ్యూమర్స్. మనం వాళ్ళకి చెప్పొచ్చు దట్ ఇది వర్క్ అవుతుంది, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు. సో దే విల్ రీసెర్చ్ ఆన్ దాట్, దే విల్ మేక్ ద ప్రొడక్ట్ బెటర్. ఇలా ఏదైనా బ్రాండ్, ఎస్పెషలీ ఇలాంటి ఇండియన్ ఒరిజిన్ బ్రాండ్స్ నేను చేస్తూ ఉంటాను కదా, మీకు ఏదైనా నచ్చలేదు లేదంటే ఇంప్రూవ్మెంట్ ఎక్కడ చేయొచ్చు అనేది నాకు చెప్తే ఐ విల్ బి కన్వేయింగ్ ఇట్ టు ద బ్రాండ్. ఐ ఫీల్ దిస్ ఇస్ సచ్ అ ఫ్యాబులస్ సెటప్. చూసారా, ఒక మినీ గొడవ జరిగింది నాది బిల్లి గారిది. అడుగుతూ ఉంటారు కదా మీ ఇద్దరు గొడవ చేయరా అని. మా గొడవలు అలాగే ఉంటాయి ఇప్పుడు చేసినట్టు. వచ్చారా తమరు? ఏంట్రా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పైన షర్ట్ కింద పైజామా వేసుకొని తిరుగుతున్నావు? ఈరోజు ఒక ఎంత మంచి డే ఉంది బిల్లి. వాట్ లవ్లీ డే. ఏం పని లేదు, రిలాక్స్డ్ డే. ఇదిగో పాప మమ్మీతో మా ట్రిప్కి స్విట్జర్లాండ్ బ్లాగ్స్ చూడడం కూడా స్టార్ట్ చేసేసాం. దాంతో గుర్తొచ్చింది, ఇప్పుడు మమ్మీ పాపని కలవడానికి వెళ్తున్నాం బ్రాడ్వేకి. అక్కడే లంచ్ అనమాట. రాంగ్ సెలెక్షన్ బిల్లి. ఇది నువ్వు సెలెక్ట్ చేయాల్సిందే. మోకీ కొని మరి తీసుకుంటాను. కొనిస్తాను, వేసుకుంటావా? సరే. ఓ ఇందులో కూడా మోకీ రాసుందా? బ్రౌన్, గ్రీన్, బ్రౌన్. అందులో పెద్ద మోకీ ఉంది. బిలీ అది అలా ఉండాలి ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ అంటే. నా పేరు వేసుకొని తిరుగుతున్నా, ఇది కన్ఫర్మ్. ఓకే. उसके साथ में जो जा रही है ना वो तो बोली फिर मैं लेके जाऊंगी तो बहुत मैं बोली ऐसे बिल्कुल नहीं तो हर दिन हर एक छोटा सा स्नैक भी वो बाहर ही खाता है. You come स्कूल से ये बोबा बहुत यम्मी है. इनको पूरा बिस्किट, इकड़ पूरा बिस्किट. वो रहती है ब्लैक, बोलते हैं ब्लैक वाला घूमते रहते गार्डन में. वो वाला वो छोटा सा ब्लैक कलर का बर्ड रहता है वो वाला. थोड़ा सा टेल ब्लैक एंड व्हाइट रहता है शायद वो. अच्छा. ये लोग ये प्रकाश జస్ట్ ఇమాజిన్, ఈ చిన్న పాట్లో ఒక బర్డ్ నెస్ట్ చేసింది మొన్ననే అంట. నేచర్ జస్ట్ ఫుల్ ఆఫ్ మిరకల్స్. मम्मा उसमें कुछ भी एग नहीं है, एक नहीं पता नहीं मे बी वो सिर्फ नेस्ट बनाई है अभी तक. ఇట్స్ ఈవినింగ్ అండ్ రెడీ అయ్యే టైం వచ్చేసింది. ఐ వాజ్ వాచింగ్ ద పాడ్కాస్ట్ బై కరణ్ జోహర్. నాకు కూడా ఆయన గురించి ఒక ప్రీ కన్సీవ్ నోషనే ఉండేది. బట్ యూ షుడ్ వాచ్ దిస్ పాడ్కాస్ట్. ఐ ఫీల్ దాట్ సమ్హౌ కొంతమంది సెలబ్రిటీస్ గురించి చాలా రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసేస్తారు, ఇంక్లూడింగ్ ద పాపరాజీ అండ్ పీపుల్, ఎవ్రీ వన్ కదా. So what he's speaking makes so much of sense actually. I also used to feel that he's very arrogant and snobbish, but ఈ podcast specifically changed the perspective for me. చాలా మంది ఒకటే విషయం చెప్తుంటే మన ఒపీనియన్ కూడా దాన్ని బట్టి ఫామ్ అయిపోతుంది ఆర్ మోల్డ్ అయిపోతుంది. బికాజ్ యూ ఫీల్ దట్ ఇంతమంది చెప్తున్నారు, ఇంతమంది అయితే అబద్ధం చెప్పరు కదా అని. నేను ఒకటే చెప్తాను గైస్, ఇది సోషల్ మీడియా ఏజ్. మనకి ఏది నిజం కనిపిస్తుందో అది నిజం కాకపోవచ్చు, అండ్ ఏది అబద్ధం లాగా ఉంటుందో, ఎస్పెషలీ పాజిటివ్ టాపిక్స్కి అంత ట్రెండింగ్లో వెళ్ళదు, అంత ట్రాక్షన్ రాదనమాట. సో మెనీ పీపుల్ ఆస్క్ మీ దట్ మన వీడియోస్ మన ఛానల్లో చాలా బాగుంటాయని, మీరు 1 million ఎందుకు రాదంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్. ఏంటంటే క్లిక్ బేట్ అనేది అందరు వినుంటారు, కానీ డూ యూ నో దేర్ సంథింగ్ కాల్డ్ రేజ్ బేట్ ఆల్సో. రేజ్ అంటే కోపం, యాంగర్. ఓకే, సో కోపం అనే ఇమోషన్ని ఆడియన్స్లో పుట్టుకొచ్చేలాగా చేసి వాళ్ళని ఆడియన్స్ లాగా మార్చడానికి ట్రై చేస్తున్నారు చాలామంది. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ వ్యూస్తో సంబంధం. ఆడియన్స్ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో, ఏం మాట్లాడుతున్నారో అనేది
దే డోంట్ బాదర్ అనమాట. అది నేను యాస్ట్రిక్స్లో చేయలేను బికాజ్ హియర్ ఐ ఆమ్ ద ఫేస్ ఆఫ్ ద ఛానల్ అండ్ నా ఒరిజినాలిటీ, నా ఒథెంటిసిటీ నేను మెయింటైన్ చేయాలనుకుంటాను. ఏదో ఒకటి వ్యూస్ కోసం ఏదో ఒకటి చేసేద్దాం, కోపమైనా సరే ఇరిటేషన్ అయినా సరే తెప్పించి ఆడియన్స్లో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వ్యూస్ని సంపాదిద్దామని నేను చేయలేను అలా. సో ఐ ట్రై టు కీప్ మై కంటెంట్ యాజ్ ఒథెంటిక్ యాజ్ పాసిబుల్. బట్ ఆయన అనే ఒక మాట నాకు నచ్చింది ఏంటంటే, పాజిటివ్ న్యూస్తో అంత ట్రెండింగ్ పోదు, అంత ట్రాక్షన్ రాదు. అదే నెగటివ్ న్యూస్ లైక్ సో ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను బయటికి వెళ్ళి ఇంటర్వ్యూ చాలా బాగా జరిగింది, నాకు ఇంటర్వ్యూయర్ రాజ్ షమామి అనే అతను చాలా మంచి పర్సన్ అంటే ఎవరు దాని మీద పెద్దగా అటెన్షన్ పే చేయరు. అదే నేను బయటకు వచ్చి వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై లైఫ్, హారబుల్ ఇంటర్వ్యూ అంటే వెంటనే దాని మీద క్లిక్స్ వస్తాయి కదా. సో వెన్ ఐ థాట్ ఆఫ్ ఇట్ నేను అదే అనుకున్నాను, దట్ నెగటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదంటే ఏదైనా రేజ్ బేట్ లాగా క్రియేట్ చేస్తే అప్పుడు వ్యూస్ అండ్ క్లిక్స్ ఎక్కువ వస్తాయి, జెన్యున్ కాంటెంట్కి తక్కువ వస్తాయి. బట్ దట్ డజంట్ మీన్ ఐమ్ గోయింగ్ టు డూ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ కాంటెంట్. మై కాంటెంట్ ఈస్ గోయింగ్ టు బీ జెన్యున్ అండ్ అమేజింగ్. మీరు కూడా అలాంటి కాంటెంట్ నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయరని నాకు తెలుసు. మీరందరూ కూడా నా స్టైల్ ఆఫ్ కాంటెంట్ క్రియేషన్కి అలవాటు పడ్డారు అండ్ నా దగ్గర అదే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఇప్పుడు లైట్ మేకప్ చేయాలనుకుంటున్నాను గైస్. డూ వాంట్ టు సీ? చలో. పోర్స్ లిక్విడ్ ఫౌండేషన్ మూడ్ లేదు, సో ఐఎమ్ యూజింగ్ సమ్ స్టిక్ ఫౌండేషన్. కన్సీలర్, బ్లెండ్, కాంటూర్, బ్లెండ్, బ్లష్, సెట్, టైట్ లైన్, ఐ షాడో, ఐలైనర్, mascara, lipstick, and the final touch to complete this look, bottu. Did I just make the shortest makeup video in the history of YouTube? I think so. Do you? మీకు వైట్ హెయిర్ రాలేదా ఇలాంటి చాలా క్వశ్చన్స్ వస్తాయి నాకు వచ్చింది వైట్ హెయిర్, కానీ నేను దాన్ని కవర్ చేయను బికాజ్ నాకు ఒక విజన్ ఉంది. నాకు ఒక హెల్దీ అథ్లెటిక్ అండ్ టోన్డ్ బాడీ ఉండాలి అండ్ హెయిర్ మొత్తం వైట్ ఉండాలి. దట్ ఈస్ హౌ ఐ వాంట్ టు లుక్ లైక్ దిస్. యాక్చువల్లీ నా 50s and 60s విజన్ బోర్డ్ ఇదనమాట. జ్యువెలరీకి నా దగ్గర ఈ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది నా బ్రైడల్ ఇయర్ రింగ్స్ అనమాట. నా పెళ్లి టైంలో ఈ ఇయర్ రింగ్స్ వేసుకున్నాను. ఇది జైపూర్ నుంచి చేయించారు మా మమ్మీ వాళ్ళు. అండ్ ఇది నేను లైఫ్లో కొన్న మొట్టమొదటి సెట్ నా ఎర్నింగ్స్తో. ఇవన్నీ రియల్ కాబట్టి దీనికి ఎటువంటి లింక్స్ లేవు. ఓకే, ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి నేను 2 years బ్యాక్ నా బర్త్డే టైంలో కొన్నాను. ఐ ఇన్వెస్టెడ్ క్వైట్ అ లాట్. ఇది రీసెంట్ పర్చేస్ కాబట్టి దీనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. కేబీఆర్ దగ్గర నైసా జ్యువెల్స్ అని ఒకటి ఉంటుంది. క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది కదా కేబీఆర్ రోడ్లో, దానిపైన అనమాట నైసా జ్యువెల్స్. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఐ థింక్ దిస్ ఇస్ బెటర్. ఆప్షన్ 1, ఆప్షన్ 3, ఇది కూడా బాగుంది. ఒకసారి నెక్లెస్తో చూద్దాం. నాకు ఒక విషయం చెప్పు. ఒక విషయం కాదు, ఇయర్ రింగ్ వేసుకోవాలా? ఇయర్ రింగ్ అంటే నెక్లెస్ వేసుకుంటే ఇయర్ రింగ్ వేసుకోవాలి, నెక్లెస్ వద్దు అనుకుంటే ఇయర్ రింగ్ వేసుకోవాలి. ఏది వేసుకోవాలి? ఇదే వేసుకో. ఇది నెక్లెస్తో పాటునా? ఎక్కువ అవ్వట్లేదా? ఏం అవ్వట్లేదు. అవునా? నాకు ఎప్పుడు కొంచెం ఎక్కువ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇది వేసుకుంటా. హ్యాండ్సమ్ వెళ్ళి గారు వాళ్ళు మార్వాడీసే. ఓకే, మా టైప్ మార్వాడీస్, బట్ అగర్వాల్స్. సో అగర్వాల్స్లో చాలా హెవీగా రెడీ అవుతారనమాట. అందుకే నువ్వు చెప్పినట్టు ఇది వేసుకుంటా. నీది కూడా బాగుంది. ఫ్రేగ్రెన్స్ అండ్ వీఆర్ రెడీ. Husband duty. నిమిషా ఎంగేజ్మెంట్ కూడా ఇక్కడే జరిగింది, గుర్తుందా? అదే గుర్తొస్తుంది. మా ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నిట్లో బిల్లి గారు నేను సంగీత్కి ఇన్ఛార్జ్ ఉంటాం. సో ఇట్ వాస్ నైస్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ది ఆడియన్స్ టుడే. You know the drill, guys. If you like this video, subscribe, like and share, and follow us on all our social media handles. See you soon. Bye bye from Asterix.